సొంత నియోజకవర్గం పిఠాపురంలో రెండో రోజు పర్యటనకు వచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. పిఠాపురంలో కాలనీలలో నడుచుకుంటూ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏళ్ల తరబడి డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కాకపోవడంతో అధికారులకు వివరణ అడిగారు. నియోజకవర్గంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పిఠాపురం కమిషనర్ కనకరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే అధికారులు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తాను గుడ్ మార్నింగ్ అని పిఠాపురం అంటూ తిరిగి సమస్యలు పరిష్కరించాలా అని అడిగారు. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో జనాలు ఎలా ఉంటారో అని ఎవరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సదుపాయాలు కూడా లేకపోతే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఎందుకని సీరియస్ అయ్యారు. డెవలప్మెంట్ అథారిటీగా ప్రకటించి ఉపయోగకరమేముందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ గొల్లప్రోలులో హౌసింగ్ లేఅవుట్ను పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎస్పీ ఆఫీసులో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం రంగరాయ మెడికల్ కాలేజీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి, పవన్ కళ్యాణ్ రెండో రోజు పిఠాపురంకి సంబంధించిన పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ పిఠాపురం రెండో రోజు పర్యటనకు సంబంధించి మరింత అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ గంగోత్రి. జనసేన అధినేత అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక కాకినాడ జిల్లాలో అయితే రెండో రోజు అయితే పర్యటన కొనసాగిస్తున్నారు. తొలి రోజు పిఠాపురంలోని సంక్రాంతి సంబరాల్లో అయితే పాల్గొన్నారు. పీఠికాపుర దీశ సంక్రాంతి సంబరాల్లో అయితే ఆయన తొలి రోజు పాల్గొని బిజీగా అయితే గడిపారు. ఉదయం నుంచి అయితే కనుక ఉదయం మంగళగిరి నుంచి ఆయన పిఠాపురం చేరుకుని పిఠాపురంలో సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆ తెలుగుదనం ఉట్టుపడే విధంగా సంక్రాంతి సంబరాలను అయితే అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు 3 రోజుల పాటు నిర్వహించేందుకు అయితే ఏర్పాట్లు అయితే చేశారు. తొలి రోజు ఆయన ఈ సంబరాల్లో అయితే పాల్గొనడంతో అక్కడైతే వివిధ సాంస్కృతిక కళాకారులు సాంస్కృతిక నృత్యాలతో కూడా ఆయనకి స్వాగతం పలికారు. తొలి రోజు అయితే ఆయన ఈ సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించడంతో పాటు అక్కడ జరిగిన సభలో కూడా పాల్గొన్నారు. అలాగే ఇందిరా కాలనీకి సంబంధించి అక్కడ ఆ ప్రజలకు సంబంధించి ఆ కాలనీలో ఉన్న సమస్యలు అలాగే ముంపు నీటికి గురవుతున్న సందర్భంగా ఆయా ప్రజలతో మాట్లాడేందుకు అయితే కనుక ఆయన ఆ ప్రయత్నం చేశారు. అక్కడ మాట్లాడి వచ్చారు. అయితే పిఠాపురంలోనే R&B గెస్ట్ హౌస్ లో అయితే కనుక ఆయన బస చేశారు. రెండో రోజు కూడా పిఠాపురం నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు కూడా పాల్గొనేందుకు ఆయన షెడ్యూల్ అయితే ఖరారైంది. ఈ రోజు అయితే కనుక 11 గంటలకి గొల్లప్రోల్లో నూతనంగా నిర్మించిన కాలనీ వాసుల బ్రిడ్జి పరిశీలన అయితే చేస్తారు. అలాగే సోరారపేటలో నిర్మించిన మరో బ్రిడ్జిని కూడా ఆయన పరిశీలన చేస్తారు. తిరిగి ఆయన అతిథి గృహానికి అయితే చేరుకుంటారు. అక్కడ జనసేనకు సంబంధించిన నాయకులతో కూడా అక్కడ మాట్లాడి కొన్ని దశ నిర్దేశం కూడా చేసే అవకాశం అయితే ఉంది. మరోవైపు అయితే అక్కడి నుంచి ఇక్కడికి కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో అయితే కనుక ఆయనకి శంకుస్థాపన అయితే చేయనున్నారు. అంటే రంగరాయ మెడికల్ కాలేజీలో అయితే కనుక ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా కోట్లాది రూపాయలతో అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారు. వాటికి సంబంధించి ఆయన అయితే శంకుస్థాపన అయితే చేస్తారు. దాని తర్వాత కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ ద్వారా రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి అయితే మంగళగిరి వెళ్ళడానికి అయితే కనుక ఆయన షెడ్యూల్ ఖరారైన పరిస్థితి అయితే అందుకు గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. వెనక్కి వెళ్ళిపో.